డీజిల్ ఆదా చేయండి, అవసరం ఉంటేనే కారు బండి బయటికి తీయండి, అనవసరంగా అయితే బయటికి రావద్దు అంటాం. ఐక్య ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గనక ఒక వెహికల్ లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెళ్ళాడా, యూ టర్న్ తీసుకోవడానికి సుమారు రాయదుర్గం మెట్రో అవతల నుంచి ఫ్లైట్కి రావాలి. ఇక్కడ యూటర్న్ చేయాలంటే ఇక్కడ మిస్ అయిన ఇక్కడ యూటర్న్ లేదంటే హైటెక్. డ్రైవింగ్ అనేది ఈ టర్న్ అనేది ఉంటుంది కదా, ఈ టర్న్ ఏంటంటే ఇప్పుడు ఈ టర్న్కు ఫ్రీ ఉంది, ఆటోమేటిక్ వస్తున్నాయి బండ్లు. అదే దగ్గర ఉంటే ఐక్య దగ్గర నుంచి చక్కగా రావాలా, వచ్చి సైబర్ టవర్ కాడ ఈ టర్న్ తీసుకోవాలా మధ్యలో. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఒక ప్రజా సమస్యని మీ ముందు తీసుకొచ్చాను. ఇది ప్రతిరోజు మనందరం కూడా ఫేస్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ఇష్యూ. మాట్లాడుకుంటే చిన్నగా ఉండొచ్చు, కానీ డైలీ ఫేస్ చేసే వారికి చాలా పెద్ద ఇష్యూ. ఒక పక్క కేంద్రం ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి, అవసరం ఉంటేనే కారు బండి బయటికి తీయండి, అనవసరంగా అయితే బయటికి రావద్దు అంటాం. మరోపక్క డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతూ ఉంది, కానీ ఇక్కడ రియాలిటీలో చూసుకుంటే అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం నేను ఐక్య ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గనక ఒక వెహికల్ లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెళ్ళాడా, యూ టర్న్ తీసుకోవడానికి సుమారుగా 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఎక్కడికక్కడ యూటర్న్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరి ఏ కారణం చేత ఈ యూటర్న్స్ క్లోజ్ చేస్తున్నారు? ఒక చౌరస్తా ఒక సిగ్నల్ దాటాక సుమారుగా ఒక 100 మీటర్ల తర్వాత ఒక సిగ్నల్ ఉంటే, ఒక యూటర్న్ ఉంటే పర్లేదు, కానీ ఇక్కడ ఏకంగా ఒక చిన్న మిస్టేక్. ఇప్పుడు మీరు ఉన్న లైన్ ఏదైతే చూస్తూ ఉన్నారో త్రూఅవుట్స్ ఐక్య ఈ నుంచి ఇటు సైబర్ టవర్ వెళ్ళే రూట్లో మీరు లెఫ్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు బై మిస్టేక్ పొరపాటున కన్ఫ్యూజ్ అయి ఇటు రైట్కి వెళ్ళారా, నేరుగా మీ వెహికల్స్ అన్నీ కూడా ఇటు సైబర్ టవర్ రాయదుర్గం మెట్రో సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. బై మిస్టేక్ అయిపోయింది, తిప్పేసుకుందాం అనుకుంటే పొరపాటే. సుమారుగా మళ్ళీ తిరిగి మీరు లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా దాదాపు 3 కిలోమీటర్లు వెళ్ళి యూటర్న్ చేసుకొని సైబర్ టవర్ దగ్గర మళ్ళీ తిరిగి రావాలి. ఒకసారి మీకు ఇది ఎలా ఉన్న యూటర్న్స్, ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో, కారులో వెళ్తూ ఎన్ని యూటర్న్స్ గవర్నమెంట్ క్లోజ్ చేసింది, ఎంత ఫ్యూలు మన దగ్గర లాగుతూ ఉంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మా ఆర్టీవీ కార్లో వెళ్తూ ఎన్ని యూటర్న్స్ మూసి ఉన్నాయి, ఎన్ని యూటర్న్స్ తెలుసున్నాయి, సుమారుగా మేము ఇది ఒక మిస్ అయితే తిరిగి ఇక్కడ రావడానికి ఎంత దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుందో ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం పదండి. రైట్, మనం చూస్తూ ఉన్నాం, మనం ఆర్టీవీ కార్లో ట్రావెల్ చేస్తూ ఈ ట్రాఫిక్లో మనం జర్నీ చేస్తూ ఉన్నాం. యూటర్న్స్ ఎక్కడెక్కడ ఉండాల్సిన యూటర్న్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయడంతో సుమారుగా వెహికల్స్ అన్నీ కూడా ఎక్కించి ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, మీకు ముందులో ఒక సిగ్నల్ రాబోతుంది. మెట్రో కింద, ఈ మెట్రో కింద గతంలో ఒక యూటర్న్ ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా కొన్ని కాంక్రీట్ ఏదైతే ఉంటాయో వాటితో బ్రిక్స్ తోటి క్లోజ్ చేయడం జరిగింది. ఈ యూటర్న్ క్లోజ్ అయిపోయింది. సో మనం ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక యూటర్న్ క్లోజ్ అయిపోయింది, చూడవచ్చు, మనం విజువల్లో చూస్తాను. ఇక్కడ యూటర్న్ కనుక ఓపెన్ ఉంటే సుమారుగా 100 మీటర్స్ లోపలే మనం ఇక్కడి నుంచి యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇక్కడ యూటర్న్ క్లోజ్ అవడంతో సుమారుగా అడిషనల్గా వచ్చే వెహికల్స్ అన్నీ కూడా జాయిన్ అయిపోయి ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. ముందర ఇంకొక యూటర్న్ మనం చూస్తూ ఉన్నాం, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎన్ని వెహికల్స్ సుమారుగా అక్కడి నుంచి ఇక్కడికి కిలోమీటర్ దాటేసాం, కానీ నెక్స్ట్ యూటర్న్ ఇలా ప్రతిదీ కూడా క్లోజ్ చేసుకుంటూ పోయారు. ట్రాఫిక్ డైవర్షనా, లేకపోతే పెట్రోలు ఖర్చు చేపించే పనా? మరొక యూటర్న్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి చూపించే ప్రయత్నం చేస్తారు. రైట్, ప్రస్తుతం మనం ఇంకొక యూటర్న్ దగ్గర ఉన్నాం. సుమారుగా ఇదನ್ನು ఓపెన్ చేసి ఉంటే 1 కిలోమీటర్ దాటాక ఇక్కడికి వచ్చేవాళ్ళం, కానీ చూస్తూ ఉన్నాం అది కూడా క్లోజ్ అయిపోయింది. ఏకంగా అక్కడెక్కడో ఐక్య దగ్గర మనం కనుక మిస్ అయ్యి ఉంటే ఇక్కడికి రెండో యూటర్న్, ఇక్కడికి వచ్చినా కూడా మొదటిది క్లోజ్ చేశారు. సరే, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అన్న నేపథ్యంలో మీరు చెప్తున్నారు అన్నట్టుగా అనుకోవచ్చు, కానీ రెండోది కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ కూడా ఉంది, చాలా లెంతీగా ఉంది, కానీ ఇక్కడ రెండో యూటర్న్ కూడా క్లోజ్ చేయడంతో ఇంకా గత్యంతరం లేక మళ్ళీ ఇక్కడి నుంచి ముందుకు ఈ ట్రాఫిక్ అంతా తీసుకెళ్ళి సైబర్ టవర్ దగ్గర పెడతా ఉన్నాను. సో మళ్ళీ తిప్పుకొని రావాలంటే సైబర్ టవర్ దగ్గర వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఒక చిన్న యూటర్న్ కోసం ఒక యుద్ధం చేయాలా, ఇన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయాలా ఒక యూటర్న్ కోసం? అక్కడెక్కడో ఐక్య దగ్గర మిస్ అయితే ఇక్కడ వరకు
ఇంత దూరం 2 యూటర్న్స్ క్లోజ్ అయిపోయినాయి. మనం మీకు మూడో యూటర్న్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మరి ఆ మూడో యూటర్న్లో ఎలా ఉంది సిచ్యువేషన్, మరి అక్కడ ఎన్ని బండ్లు తిరిగేటప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్దాం పదండి. రైట్, అక్కడెక్కడో ఐకియా దగ్గర ఒక చిన్న పొరపాటుతో మిస్ అయితే సుమారు అక్కడి నుంచి 2.5 కిలోమీటర్ మేర ట్రావెల్ చేసుకుంటూ సైబర్ టవర్ దగ్గరకు వచ్చి యూటర్న్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విజువల్లో చూస్తా ఉన్నాం. యూటర్న్ కోసం వెహికల్స్ ఎంత దూరం నుంచి సుమారుగా ఈ వెహికల్స్ అన్నీ కూడా సైబర్ టవర్ దగ్గర యూటర్న్ చేసుకుంటున్న వెహికల్స్ అన్నీ కూడా అక్కడెక్కడో ఐకియా దగ్గర నుంచి వస్తున్న వెహికల్స్, రాయదుర్గం మెట్రో కింద నుంచి ఇంకా అవతల నుంచి వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా యూటర్న్ చేసుకోవాలంటే సుమారుగా ఈ 2.5 కిలోమీటర్ల మేర ట్రావెల్ చేసి ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది. 2.5-3 కిలోమీటర్లు ఉన్నాయి ఈ డిస్టెన్స్. సుమారుగా దారి మధ్యలో ఉన్న 2 నుంచి 3 పైగా ఉన్న ఈ యూటర్న్స్ మొత్తం కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత దూరం వెహికల్స్ తీసుకొస్తూ ఉన్నారు ఈ యూటర్న్ చేయడానికి. వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక యూటర్న్ మిస్ అయిపోయింది, మళ్ళీ వెహికల్ని అటు దారి తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సో ఒక వెహికల్ మిస్ అయినప్పుడు నెక్స్ట్ యూటర్న్ ఎక్కడ ఉంటుందని మొత్తం కూడా వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ వెహికల్స్ అన్నీ కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. సుమారు ఇంత దూరం ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నాయి వెహికల్ అన్నీ కూడా. ఎంత ఫ్యూల్ కావాలి, ఎంత పెట్రోల్ ఖర్చు, సుమారు ఇటు 3 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు, మళ్ళీ ఒకవేళ ఫ్లైఓవర్ ఎక్కి అవతలకి వెళ్ళాలన్నా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి అవతలకి వెళ్ళాలి. ఇంత లాంగ్ డిస్టెన్స్ సుమారుగా ఒక యూటర్న్ మిస్ అయితే 6 కిలోమీటర్ల పైన తిరగాల్సి వస్తూ ఉంది. ఇన్ని వెహికల్స్ చూడండి. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను మీకు. వారు పడే బాధలు సుమారుగా పెట్రోల్ ఆదా చేయాలి ఒక పక్క మైలేజ్ రావాలంటాం, మరో పక్క కేంద్రం ఏమో పెట్రోల్ వేస్ట్ చేయొద్దు అంటారు, మరోపక్క 20-30 రూపాయలు పెంచుకుంటూ పోతూ ఉంటుంది కేంద్రం ఈ పెట్రోల్ డీజిల్పై. పెరుగుతున్న ఈ పెట్రోల్ రేట్ని అధిగమించలేక ఈ యూటర్న్స్లో సగం పెట్రోల్ అయిపోయి ఇక వాడికి జీతం మిగిలేదే ఉంది. వచ్చిన సగం జీతం ఇలా పెట్రోల్ ఈ యూటర్న్లే సగం పోతూ ఉంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారు ఏమంటారు ఒకసారి వారి బాధ కూడా విందాం. ఎంత దూరం తిరగాల్సి వస్తుంది, ఎంత డీజిల్ వేస్ట్ అవుతుంది రోజు? ఒక కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ నుంచి పోతే ఒక 50 రూపాయలు 60 రూపాయలు డీజిల్ పోతుంది. కిలోమీటర్ అయితే అది యూటర్న్ చేసుకోవాలంటే రాయదుర్గం మెట్రో అవతల నుంచి ఇక్కడ హైటెక్ రావాలి యూటర్న్కి. ఇక్కడ ఒక యూటర్న్ చేయాలంటే 1 లీటర్ డీజిల్ పోతుంది. మొత్తం అంతటా ఇట్లే ఉంది. ఇప్పుడు ఇక్కడనే అని కాదు, అంతటా ఇట్లే ఉంది. యూటర్న్ 1 కిలోమీటర్ వెళ్ళాలి, మినిమం కిలోమీటర్ వెళ్ళాలి యూటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాయదుర్గం ఇక్కడ మిస్ అయినా ఇక్కడ యూటర్న్ లేదంటే హైటెక్ క్రాస్ రోడ్ వెళ్ళాలి, బయోడైవర్సిటీ దాకా వెళ్ళాలి, మధ్యలో ఏడ లేదు. రోడ్ అవతలకి వెళ్ళాలంటే అక్కడ యూటర్న్ చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ చేస్తారు, వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు, లేదంటే మేమన్నా క్యాన్సిల్ చేసుకోవాలి. రాంగ్ రూట్లో పోతే 1200 ఫైన్ మొత్తం ఆడికే పోతాం. ఏం చేస్తాం, పరిస్థితి అయితే తప్పదు. ఇక ఇప్పుడు ఎట్లానే ఎంత దూరమైనా వెళ్ళిపోవాల్సిందే ఇక యూటర్న్కు, లేదంటే కస్టమర్ని దాటంటే రారు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలి. యూటర్న్కి అయితే కిలోమీటర్ పక్క వెళ్ళాలి, కిలోమీటర్ ఖచ్చితంగా వెళ్ళాలి. టెక్సీటనా యూటర్న్ కోసం ఎంత దూరం తిరగాల్సి వస్తుంది? యూటర్న్లు మొత్తం పనిచేసి బయట ఇబ్బంది అవుతుందా? కిలోమీటర్ ఏం ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు. అంత లాంగ్ ఉంది. ఒక యూటర్న్ అంటే మధ్యలో 2 క్లోజ్ అయినాయి, 2 కిలోమీటర్లు తిప్పుతారు. నా ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఈ టర్న్ అనేది ఉంటుంది కదా, ఈ టర్న్ ఏంటంటే ఇప్పుడు ఈ టర్న్కు ఫ్రీ ఉంది, ఆటోమేటిక్ వస్తున్నాయి బండ్లు. అదే దగ్గర ఉంటే మనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంతే, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, రైట్. తిప్పుకోవాల్సి వస్తుంది యూటర్న్. ఇక్కడ హైటెక్ మన అదేంది చూడు, ఐక్య దగ్గర నుంచి చక్కగా రావాలా, వచ్చి సైబర్ టవర్ కాడ యూటర్న్ తీసుకోవాలా, మధ్యలో ఒక యూటర్న్ కూడా లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఇక్కడే అట్టుంది, సిటీ అంతా ఏం లేదు. ఇప్పుడు చంద్రనగర్ వెళ్తాము, ఈ ఆల్విన్ చౌరస్తా నుంచి బిహెచ్ఎల్ వరకు 4 ఉన్నాయి యూటర్న్లు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఈ సెంటర్ ఒకటే అట్లా ప్రాబ్లం ఉంది. ఎంత పెట్రోల్ వేస్ట్ అవుతుంది? మీరు అక్కడ నుంచి ఎటు వెళ్ళాలి? ఇప్పుడు యూటర్న్ కోసం ఇక్కడ దాకా చెడిపోవాల్సిన వాళ్ళు ఇటు వచ్చారు. నేను ఇటు వెళ్ళి మన ఎన్ఆర్బిటి కాడ నుంచి మా వైఫ్ని పికప్ చేసుకుని పటాన్చేరికి వెళ్ళాలి. నేను దగ్గర 10-15 నిమిషాలు సేవ్ అయ్యేది. అవును. పెట్రోల్ రేట్ అంటే మామూలుగా అయితే ఒక 20 రూపీస్ అనుకోండి, ఒక 20 రూపాయలు లాస్ అయిపోయి అనుకోండి.
పెరిగిన దానివల్ల యూటర్న్కి సగం పోతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా 20 కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది, స్లోలో ఇంకా పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అది చూసాం కదా, ఒక్క యూటర్న్ మిస్ అయినందుకు సుమారుగా 3 కిలోమీటర్ ట్రావెల్ చేసి తిరిగి 3 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ కొన్నాళ్ళుగా కొనసాగుతూ ఉంది. సిటీలో కొన్ని ప్లేసెస్లో ఇలాంటి యూటర్న్స్ బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి మేజర్ ప్లేసెస్లో ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రదేశంలో ఇంత లాంగ్ యూటర్న్ వల్ల ఆ వెహికల్స్ అన్నీ కూడా సైబర్ టవర్ దగ్గరికి వచ్చి స్టక్ అవుతూ ఉన్నాయి. సో భారీ స్థాయిలో ట్రాఫిక్ నెలకొంటా ఉంది. ఇలాంటి ప్లేసే మరొకటి ఉంది, మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక అధికారులు ఒక చిన్న యూటర్న్ క్లోజ్ చేసి ఇంకా ముందుకు పంపిద్దాం ప్రజల్ని అని నిర్లక్ష్యంగా అనుకున్న కొన్ని ప్రదేశాలు ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఆ ఒక్క ప్రదేశంలో కనుక యూటర్న్ ఓపెన్ చేస్తే ఇటు ట్రాఫిక్ తగ్గుతుంది, పెట్రోల్ సేవ్ అవుతూ ఉంది, సమయం సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక జంక్షన్ మనకి ఏదైతే చూపించానో ఇలాంటి సమస్య ఈ మరొక ప్లేస్లో కూడా ఉంది, మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. రైట్, ప్రస్తుతం మనం ఇంకొక ప్రదేశంలో ఉన్నాం. ఇటు ఫిలిం నగర్ నుంచి వచ్చే క్రమంలో ఇటు జర్నలిస్ట్ కాలనీ దాటాక అక్కడ యూటర్న్ మిస్ అయిందంటే సీదా మనం తిరిగి ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మిస్ అయిన వెహికల్స్ అన్నీ ఎంత లాంగ్ తిరగాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళినా కూడా ఎటు తిరగాలన్నా కూడా ఇంత లాంగ్ సుమారు 1.5 కిలోమీటర్ పైగా ఈ యూటర్న్స్ ఉండడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఫ్లైఓవర్ బై మిస్టేక్ మనం ఫ్లైఓవర్ ఎక్కినా కూడా, కిందికి వెళ్ళాల్సి మనం ఫ్లైఓవర్ ఎక్కినా కూడా ఇక్కడ ఎక్కడా లేదు యూటర్న్. సుమారుగా ఫ్లైఓవర్ ఎక్కామంటే కేబుల్ బ్రిడ్జ్ దాటేశాక కూడా యూటర్న్ లేదు. సుమారుగా మళ్ళీ ఐక్యా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐక్యా బ్రిడ్జ్ కింద యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇంత దూరం తిరిగి రావాల్సి ఉంటుంది. సో అధికారుల దృష్టికి ఈ సమస్యలు వెళ్ళడం లేదా, చిన్న ట్రాఫిక్ డైవర్షన్ లాగా కనిపిస్తుంది, కానీ ఎన్నో మేజర్ ఇష్యూలు దాగున్నాయి దీని వెంట కూడా. సో ఇలా ఒక్కటే కాదు, ఇలాంటివి సిటీలో ఎన్నో చోటు చేసుకుంటా ఉన్నాయి ఇలాంటి యూటర్న్ సమస్యలు. ఇలాంటి సమస్యల్ని కనుక పోలీస్ అధికారులు చొరవ తీసుకొని వీటిని కనుక పరిష్కరిస్తే ఇటు కేంద్రం చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ని మనం ఆదా చేయొచ్చు, ప్రజల డబ్బుని ఆదా చేయొచ్చు, వారి సమయాన్ని ఆదా చేయొచ్చు. ఇవన్నీ కూడా యూటర్న్స్ని కనుక మనం ప్రణాళికబద్ధంగా తయారు చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఒక సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది, ఇటు తెలంగాణ డీజీపీ మాట్లాడడం జరిగింది. ఈ యూటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని యూటర్న్స్ సమస్యలు తెచ్చిపెడతా ఉన్నాయి, అవి నా దృష్టికి కూడా వచ్చాయి. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అండ్ మా అధికారులతో కూడా కూర్చొని దీనికి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేసే ప్రయత్నంలో ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు డీజీపీ దృష్టి కూడా కొన్ని యూటర్న్స్ మనం మాట్లాడుకునే ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా వారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని అన్నెసరీ అనిపిస్తుంది నాకు కూడా అవి చేంజ్ చేస్తే బాగుంటుందని వారి మాటలోనే అనడం జరిగింది. తెలంగాణ డీజీపీ మాటలోనే ఒక మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు యూటర్న్స్ కనుక పరిశీలించగలిగితే, వీటిని కనుక సాల్వ్ చేయగలిగితే ఎన్నో యూటర్న్స్ ఇలాంటివి, ఇది ఒకటే మనం మాట్లాడుకుంటున్నాయి, సిటీ మొత్తంలో ఇలాంటి ఎన్ని ఉన్నాయో, ఎన్ని జంక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కరించగలిగితే కేంద్రం అనుకున్నట్టుగా వారు చెప్పినట్టుగా పెట్రోల్ డీజిల్ సేవ్ చేస్తాం. వారు పెంచిన 10-20 రూపాయలని భారంగా అనుకున్న కొట్టించుకుంటాం మనం. ఇటు యూటర్న్స్ కనుక సవరిస్తే ఇటు సమయం తగ్గుతుంది, కిలోమీటర్ తగ్గుతుంది, అలాగని ఇంధనం కూడా ఆదా అవుతా ఉంది. సో ఆర్టీవీ ఇటు పోలీసుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయించి ఈ యూటర్న్ సమస్య ఏదైతే ఉన్నాయో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో పెడతా ఉన్నారు ఒక యూటర్న్. సో వీటిని కనుక కాస్త చొరవ తీసుకొని ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా మీకున్న అంచనా ప్రకారం వీటిని మార్చగలిగితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, వారికి డబ్బులు ఆదా అవుతాయి. కనుక మా ఆర్టీవీ తరఫు నుంచి చిన్న విజ్ఞప్తి చేస్తాను. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ, హైదరాబాద్.